ఫ్రెండ్స్, సొంత ఇల్లు ఉన్న వారికి భారీ శుభవార్త చెప్పే కేంద్రం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అదేవిధంగా సొంత ఇల్లు ఉన్న వారికి ఏం శుభవార్త చెప్పిందో ఆ విషయాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 2025లో సమర్పించబడిన కేంద్ర బడ్జెట్‌లో ఇంటి యాజమానులకు శుభవార్త ఉంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పన్ను ఉపశమనాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంటే స్వీయ వినియోగం కోసం కొనుగోలు చేసిన 2 ఇళ్లకు పన్ను మినహాయింపు అందించబడుతుంది. ఈ ముఖ్యమైన ప్రకటన గృహ కొనుగోలుదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించింది. అయితే ఈ బడ్జెట్ ప్రకటనలోని ముఖ్య లక్షణాలను ఈ పోస్ట్‌లో పరిశీలిద్దాం. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు కొన్ని షరతులకు అనుగుణంగా ఉంటే వారి స్వంత ఉపయోగం కోసం కొనుగోలు చేసే ఆస్తులపై పన్ను మినహాయింపును పొందగలరు అని అన్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటే ఎటువంటి షరతులు లేకుండా 2 ఇళ్లను కొనుగోలు చేయవచ్చు అని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ చర్యను పన్ను చెల్లింపుదారులతో మద్దతు మొదలైంది. కేంద్ర బడ్జెట్ 2025లో విడుదలైన ఈ ప్రకటన ఇల్లు కొనడాన్ని చాలా సరసమైనదిగా చేసింది అని చార్టర్డ్ అకౌంటెంట్ మరియు ఆర్థికవేత్త సాక్షి జైన్ అన్నారు. గతంలో ఒక ఇంటికి మాత్రమే పన్ను ఉపశమనం అందించబడింది. కానీ ఇప్పుడు ఈ ప్రయోజనం 2 ఇళ్లకు అందుబాటులో ఉంది. అంటే ఒక వ్యక్తి 2 ఇళ్లలో నివసిస్తుంటే అతను 2 ఇళ్లను పన్ను ఉపశమనం పొందవచ్చు. 70 గంటల పని. అయితే ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి సుధామూర్తి మద్దతు ఇస్తున్నారు. ఒక యజమాని 2 ఇళ్లు కలిగి ఉంటే వారు 2 ఇళ్లు ఉపయోగించినప్పటికీ మరో ఇంటి నుండి అద్దె ఆదాయాన్ని లెక్కించి పన్ను విధించారు. ఇది పని మరియు వ్యక్తిగత కారణాల వల్ల వలస వచ్చిన యాజమానులకు పెద్ద సమస్యగా మారింది. ఉదాహరణకు ఎవరైనా ఒక నగరంలో పనిచేస్తుండవచ్చు. అతని కుటుంబం వేరే నగరంలో నివసిస్తుంది. కాబట్టి నేను 2 ఇళ్లను ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ వారు దాన్ని పన్ను చెల్లించారు. ఈ ప్రస్తుత పన్ను ఉపశమనం మధ్యతరగతి మరియు తక్కువ ఆదాయం వర్గాలకు గొప్ప ఉపశమనం కలిగించింది. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను పెంచుతుందని మరియు గృహ కొనుగోలుదారుల సంఖ్యను పెంచుతుందని కూడా భావిస్తున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.